కోసం మద్యాన్ని అందుబాటులో తేవద్దని మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజా సంఘాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. మాట్లాడితే అందరూ కూడా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తామంటున్నారు. ప్రజలకి మద్యం విపరీతంగా తాగుతూ ఉంటే, మాదక ద్రవ్యాలు పీలుస్తూ ఉంటే ప్రజలకు ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలా. అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలక ప్రతిపక్షాలు మద్యం మీద ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి, ఆడవాళ్ళు ఎలా లోపలోమని ఏడుస్తున్నారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకండి. మీరు ప్రజారోగ్యం అని ఊదరగొడుతున్నారు. సంవత్సరం బడ్జెట్లో 38,000 కోట్ల రూపాయలు ప్రజలు తాగుతూ ఉంటే ప్రజలు ఎవరో ఏమవుతుంది, ప్రజల కిడ్నీలు ఏమవుతాయి, ప్రజారోగ్యం ఏమవుతుంది, యువతరం నాశనం అయిపోతుంది. యువతరాన్ని రక్షించండి. యువతరాన్ని మాదక ద్రవ్యాల బారిన పండియకుండా చూడండి. యువతరానికి ఉద్యోగాలు చూపించండి. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేస్తున్నారు, బ్రాందీ షాపులు తెరుస్తున్నారు. యువతరం మాదక ద్రవ్యాలు బానిసలుగా మారుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం, మీరు ఆదాయ వనరుగా చూడొద్దు. ప్రతిపక్షానికి కూడా మేము సూచిస్తున్నాం. మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు. మీ రాజకీయాల్ని ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించాలి. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. మీ రాజకీయ పక్షాలు అందరూ కలిపి ఏ పార్టీ అధికారం వచ్చినా ప్రజలు తాగాలా? మీరు పరిపాలించడాకున్నారా? ప్రజల తడ తాగించడాకున్నారా? ప్రజారోగ్యాన్ని బాగు చేయడానికి ఉన్నారా? ప్రజారోగ్యాన్ని పాడు చేయడాకున్నారా? ఈ విషయాలు మీరు విజ్ఞతతో ఆలోచించండి అని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీకు తెలియజేస్తుంది.